నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు ఉన్నారు. నల్గొండ సభ జరుగుతుంది. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ మొదటిసారి సభ నిర్వహించబోతున్నారు. మరి కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ అంటుంది. మరి దీన్ని ఒక నల్గొండ నేతగా అలాగే అధికార ప్రతినిధిగా ఎట్లా చూస్తారో తెలుసుకుందాం. ప్రధానంగా నల్గొండ సభపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా కేసీఆర్ నల్గొండ పోయే ముందు నల్గొండ ప్రజలకు ఇవాళ క్షమాపణ చెప్పి నల్గొండలో అడుగు పెట్టాలి. ఎందుకంటే గతంలో 9.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలి. ఇవాళ నల్గొండ జిల్లా ఎడారిగా మారడానికి కారణమైనటువంటి వ్యక్తి ఈ కేసీఆర్ గారు. ఇవాళ నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగని కంటే అన్యాయం ఎక్కువగా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది. ఇవాళ మీరు చూడండి, కేఆర్ఎంబికి దాంట్లో దాదాపు 69% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంటుంది. మరి ఏ విధంగా ఆ రోజు ఇవాళ కేసీఆర్ గారు 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు మరి ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇవాళ తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు చూడండి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ దూతే 9.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ హయాంలో కనీసం 1 కిలోమీటర్ కూడా టన్నెల్ తవ్వనటువంటి అసమర్థత వ్యక్తి ఈ కేసీఆర్ గారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు, అదేవిధంగా బ్రాహ్మణ వెల్లాల ప్రాజెక్టు, కనీసం మూసి నీటి కాలువల ప్రాజెక్టులు కూడా కనీసం తట్టడి మట్టి కూడా తీయనటువంటి వ్యక్తి ఈ కేసీఆర్ గారు. బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొన్ననే నాగర్ సార్ బై ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి నెల్లికల్లు ప్రాజెక్టు పూర్తి చేస్తాను. మరి ఎక్కడ పోయినా ఈ నల్గొండ జిల్లా ప్రాజెక్టులు అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇవాళ కేసీఆర్ మళ్ళా ఎలక్షన్ల కోసం ఒక డ్రామా మొదలుపెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని దాన్ని బయటికి తీస్తుంది. అక్కడ జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం, దాన్ని డైవర్షన్ చేయడం కోసమే ఇవాళ కేసీఆర్ మళ్ళొక డ్రామా ఆడి ఇవాళ నల్గొండ జిల్లా సభ అంటాడు. మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో ఎందుకు కొట్లాలే, ఎందుకు నల్గొండలో సభ పెట్టలే? ఆ రోజు 299 టీఎంసీలు ఒప్పుకున్నప్పుడు మరి ఎందుకు కేంద్రానికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో సభలు పెట్టలే? అంటే దీన్ని అన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ మళ్ళొక డ్రామా ఆడుతున్నాడు, సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప నిజంగా దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా అంటే అది ఒక కేసీఆర్ మాత్రమే. ఇవాళ ఆంధ్రాలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి మరి సంగమేశ్వర ప్రాజెక్టు కడుతుంటే, అదేవిధంగా పొత్తిరెడ్డిపారు హెడ్ రెగ్యులేటర్ కడుతుంటే, ఆర్డీఎక్స్ నీళ్లు తీసుకుపోతుంటే మరి ఎందుకు మాట్లాడలే? ఆ రోజు బేసిన్ లేవు, బేసరాజేలు లేవు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇవాళ ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండి ఎందుకు ప్రశ్నించలే? అంటే దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏవైనా డ్రామాలు ఆడాలనుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా ప్రజలు కేసీఆర్ ఎన్ని డ్రామాలు ఆడినా, ఇంకా ఎన్ని కొత్త నాటకాలు ఆడినా నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి, కేసీఆర్ నమ్మే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేవు. అయితే బహిరంగ సభ పెట్టిన తర్వాతనే మీరు మేడిగడ్డ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ సభను డైవర్ట్ చేసుకోవడానికి కాంగ్రెస్ ఇలా ఎత్తుగడ వేసిందని ప్రధాన విమర్శ. ఇవాళ ముందుగా అర్థం చేసుకోవాలండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మేము యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఇవాళ మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతినన్నిటి కూడా దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఇవాళ మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి మంత్రులు ఆ విధంగానే చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని వేల కోట్లు అక్రమాలు జరిగినాయి, అవన్నీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకు దోచిపెట్టారు. దాంట్లో అవినీతి బయటపడుతుంది. ఇవాళ మేము బయటపడుతున్న ఇవాళ చూడండి, కాగ్ రిపోర్ట్లు చూడండి, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దానికి ఒక ప్లానింగ్ లేదు, ఒక డిజైన్ లేదు, అవంతా కూడా అవినీతి అక్రమంగా తయారైంది అని చెప్పారు. ఇవాళ చూస్తాం మేడిగడ్డ ఏ విధంగా పిల్లర్లు కుంగిపోతున్నారు. సో దీన్ని ఇవాళ డైవర్షన్ చేయడం. ఇవాళ కేసీఆర్ నేను చూటిగా ప్రశ్నిస్తున్నా, కనీసం అసెంబ్లీకి రాని వ్యక్తివి నువ్వు 150 కిలోమీటర్లు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు పోయి మీటింగ్ పెడుతుంటున్నావే, మరి పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే నువ్వు ఎందుకు రాలేదు? ఇవాళ నిన్ననే చూసాం మా మినిస్టర్లు, మంత్రులు ఈ ప్రభుత్వం నిన్ననే ఈ కేఆర్ఎంబికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి అప్పగించమని ఈ ప్రాజెక్టులని ఇలా నిన్న తీర్మానం చేయడం జరిగింది. మరి ఆ తీర్మానం జరుగుతుంటే ఎక్కడ పోయింది కేసీఆర్ అని ప్రశ్నిస్తున్నా. ఇదే నేపథ్యంలో హరీష్ రావు అన్నది ఏంటంటే, నల్గొండ సభ
మేము పెడుతున్నాము. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకోసం భయపడే తీర్మానం పెట్టింది అనేది హరీష్ రావు వ్యాఖ్య. నేను అదే చెప్తున్నా, ఇవాళ తీర్మానం పెడతాము ఇవాళ. నేను అదే చెప్తున్నా, అసలు తీర్మానం ఆయన పెట్టడం ఎక్కడండి? దానికంటే ముందే ఇలా ప్రభుత్వం మేము ఏం చేస్తుందని మేము చేసి చూపిస్తున్నావు. ఇవాళ నువ్వు ఎట్లా ఇవాళ మీకు చూపిస్తావు ఒక ఎవిడెన్స్. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ 299కి టీఎంసీలకు ఒప్పుకుండు. ఈ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి? ఇలా చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు. 2015, 2016లో మీటింగు. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు ఉండండి మరి? ఇవాళ దీనికన్నిటి కారణ వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. ఈ ఎట్లా బయటపడుతుంది? ఇవాళ ఆయన చేసిన తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసమే మళ్ళీ డ్రామాలు ఆడుతుంది తప్ప ఇవాళ మేము అదే చెప్తున్నాం. ఇవాళ నిన్న తీర్మానం అసెంబ్లీ చాలా యునానిమస్గా పాస్ చేసుకున్నాం మేము. ఇవాళ ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వం. తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన చట్టబద్ధమైన నీళ్ళ కోసం ఎంత దాకైనా కొట్లాడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ కేసీఆర్, హరీష్ రావు, మరి హరీష్ రావు గతంలో మినిస్టర్గా ఉన్నాడు ఇరిగేషన్. మరి నువ్వేం చేసినావయ్యా సన్నాసి దద్దమ్మవా? నువ్వు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఏం చేసినావు? దానికి సమాధానం హరీష్ రావు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. సో ఈ సభ అంటే కేసీఆర్ ఎలక్షన్ తర్వాత పెడుతున్న మొదటి సభ, భారీ బహిరంగ సభ నల్గొండలో పెడుతున్నారు. మరికొద్ది నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క జలాల అంశం ఎలక్షన్ పైన ఎంత ప్రభావం పడే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. ఇవాళ కేసీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇవాళ కేసీఆర్ని అదే చెప్తున్నా, నల్గొండ జిల్లా ప్రజలకు ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు క్షమాపణ చెప్పాలి. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన మోసాల వల్ల ఇవాళ మొత్తం దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది. ఆయన అసమర్థత వల్ల, ఆయన కేసీఆర్ చేతగానితనం వల్ల ఇవాళ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఆయన ఎన్ని నీళ్ళ పేరు మీద ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మొన్ననే అసెంబ్లీలో చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. ఈ కేసీఆర్ గడీల పాలనని ఇవాళ బొందబెట్టారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన ఎన్ని జిమ్ముకులు వేసినా, ఎన్ని గారడీలు చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా అయింది. కేసీఆర్ ఎంతసేపు రాజకీయాలు కావాలా తప్ప తెలంగాణ ప్రజల భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం ఆయనకు ముఖ్యం కాదు. అందుకే ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఒక ప్రజాస్వామ్య పాలన అందిస్తుంది. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణకు ఎంతవరకైనా రావాల్సిన నీటి వాటా డెఫినెట్ కూడా దాన్ని కొట్లాడుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ఇవాళ మీరు చూసిరు, గతంలోనే మా ముఖ్యమంత్రి మంత్రులు ఎలక్ట్ అయిన ఇమ్మీడియట్లో కూడా కేంద్ర షెకావత్ గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కలిసి కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మా నీళ్ళ వాటా మాకు రావాల్సినంత వరకు కూడా ఈ ప్రభుత్వం కొట్లాడుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా లింగం యాదవ్ గారు ప్రధానంగా చెప్తుంది. సో నీటి విషయంలో మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గదు. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోరాడుతూనే ఉంటుంది. కేసీఆర్ మాత్రం నల్గొండకు అనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చేసిన దానికి మాత్రం సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా మాత్రం ప్రజలు మా వైపే ఉన్నారని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసవంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.